ఎలా స్టార్ట్ చేద్దాం? ఓకే ఓకే. సో అందరికీ నమస్కారం. మొన్న ఫ్రైడే ఒక మనసు రిలీజ్ అయింది. అందరికీ తెలుసు, అంటే మిక్స్ టాక్. కొందరికి స్లోగా ఉంది అని చెప్పారు. కొందరికేమో బాగా నచ్చింది, చాలా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అని కొందరు అన్నారు. సో మిక్స్ టాక్ ఉన్నా కూడా కలెక్షన్స్ వర్ రియల్లీ సూపర్. సో మీ అందరికీ తెలుసు, నా ప్రతి సినిమా రిలీజ్ అప్పుడు ఒక ఫస్ట్ మండే రోజు ప్రెస్ మీట్ పోరాడడం అలవాటే నాకు. సో అందుకనే ఈరోజు జర్నలిస్ట్ మిస్లు అందరితోనే ఒకసారి చిట్ చాట్ చేద్దాం అనిపించింది. దట్స్ ద రీజన్ ఐఎమ్ హియర్. యా, ఎగ్జాక్ట్లీ. అంటే ట్రూత్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంది అని చెప్పారనమాట చాలామంది. దాంతో ఓవర్ డోస్ ఆఫ్ రొమాన్స్ అనిపించింది నాకు కూడా. ఒకసారి ప్రేక్షకుల మధ్యలో కూర్చొని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఎడిట్ అంటే జనరల్గా వి ఫాల్ ఇన్ లవ్ విత్ అవర్ కంటెంట్. మన కంటెంట్ మీద మనమే ప్రేమించడం స్టార్ట్ చేస్తాం స్క్రిప్ట్ స్టేజ్లోనే. సో తప్పప్పులు కొంచెం తెలియవు. సో నిజంగా ఎడిట్ టేబుల్ మీద తెలియలేదు ఫస్ట్ హాఫ్ కొంచెం ఓవర్ డోస్ ఉందనే విషయం. ఎప్పుడైతే ఆ రోజు మనందరం కలిసి ప్రసాద్ మల్టీప్లెక్స్లో చూసినప్పుడు ఆ, అనిపించింది కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం ఓవర్ డోస్. అట్ ద టైమ్ వి రియలైజ్డ్. సో వెంటనే వి ట్రిమ్డ్ అరౌండ్ 14 minutes ఫ్రమ్ ద ఫస్ట్ హాఫ్ అనమాట. సో ఇప్పుడు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అని. అంటే ఒకవేళ ఫ్రైడే రోజు మార్నింగ్ షో కనుక జనాలకు నచ్చకపోతే సండే సెకండ్ షోల వరకు హౌస్ఫుల్స్ ఉండవు, ఫస్ట్ పాయింట్. అండ్ ఇప్పుడు ఫ్రైడే మండే మార్నింగ్ షోలు కూడా జనాలు ఉండరు. సో ఇప్పుడు చూస్తే అన్ని మల్టీప్లెక్స్లు కానీ సింగిల్స్ కానీ వీ హ్యావ్ గాట్ ఫెంటాస్టిక్ కలెక్షన్స్. సో జస్ట్ బికాజ్ ఒక చిన్న డెసిషన్ మేకింగ్ వల్ల వీ కుడ్ ఇంప్రూవ్ ద ఫైనల్ ప్రోడక్ట్ అని నేను అనుకుంటున్నాను. దే ఆర్ వెరీ హ్యాపీ అండి. అంటే నిహారిక ఇమేజ్కి ఒక ఒక పద్ధతి అయిన మంచి రోల్ చేయాలి తను. అంటే మెగా ఫ్యామిలీ అనేది బిగ్ ఫ్యామిలీ, వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా చేయాలి. సో తనకు తగిన రోలు చేసిందని వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఫీల్ అవుతున్నారు. అండ్ దే ఆర్ సో హ్యాపీ విత్ ద ఎండ్ ప్రోడక్ట్. ఎస్పెషల్లీ దే లవ్ ద క్లైమాక్స్. అంటే సెకండ్ హాఫ్లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బ్రిలియంట్గా ఉంది అని చెప్పేసి నాతో షేర్ చేసుకున్నారు. యా, యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే ఆ, మనం ఒక ఇంటెన్షన్తోని సినిమా చేస్తాం. అంటే మీ అందరికీ తెలుసు, అంటే సంవత్సరానికి 150 సినిమాలు వస్తే ఎన్ని సినిమాలు గురించి మాట్లాడుకుంటారు అనేది. సో అందరూ మాట్లాడుకునే సినిమానే చెయ్యాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ మూస ధోరణిలో ఉండకూడదు, వీ హ్యావ్ టు ట్రై సంథింగ్ ఎల్స్. అంటే నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను, ఇలాంటి క్లైమాక్స్ ఇంకే ప్రొడ్యూసర్ కూడా చేయడానికి ముందుకు రాడు. అంటే ఇప్పుడు మన సినిమాలో ఉన్న పాత్ బ్రేకింగ్ క్లైమాక్స్కి ఏదైనా ఎవరైనా వచ్చి స్టోరీ చెప్తే, అబ్బాయి మా తెలుగు వాళ్ళకి ఈ క్లైమాక్స్ వర్కౌట్ కాదండి అని అంటారు. బట్ ఐ టుక్ ఏ కాన్షియస్ డెసిషన్. అంటే గట్స్తోనే ఆ డెసిషన్ తీసుకున్నాను. No, మనం యూనో ప్రేమిస్తే సినిమాని యాక్సెప్ట్ చేయగలిగాము, 7/G బృందావన్ కాలనీ క్లైమాక్స్ని యాక్సెప్ట్ చేయగలిగాము, మరో చరిత్ర క్లైమాక్స్ని యాక్సెప్ట్ చేయగలిగాము. అలాంటి యాంటీ క్లైమాక్స్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మన సినిమా కూడా యాంటీ క్లైమాక్స్ యాక్చువల్లీ. సో ఇలాంటి యాంటీ క్లైమాక్స్ సినిమాలు మనం తమిళ నుంచి వచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయగలిగాము. అంటే మనం యాక్సెప్ట్ చేసే నేచర్ ఉంది, మనమే భయపడుతున్నాము అని అనిపించింది. సో కొంచెం డేరింగ్ డెసిషనే ఆ విషయంలో. ఈ కథలో క్లైమాక్స్ విన్నాక ప్రొడ్యూస్ చేయాలి అని డెసిషన్ తీసుకోవడం. బట్ ద వే రామరాజు గారు నరేటెడ్ ద స్టోరీ, ఆ స్టోరీలో ఉన్న ప్యూరిటీ నాకు బాగా నచ్చింది. సో ఎక్కడ కూడా ఇన్సిస్ట్ చేయలేదు, అంటే ఏదో దాంట్లో తను నరేట్ చేసిన పాయింట్ నుంచి డీవియేట్ అవ్వాలి సార్, ఇక్కడ మన ప్రేక్షకులు నచ్చకపోవచ్చు, అలాంటి నిజంగా అలాంటి థాట్ ప్రాసెస్ కూడా లేకుండే. నాకు ఐ సింప్లీ లవ్ ద పొలిటికల్ బ్యాక్డ్రాప్. అంటే మన సినిమాలో ఉన్న పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఇంకా నచ్చింది. కాంటెంపరీ పొలిటికల్ బ్యాక్డ్రాప్ అనమాట. ఇంత ప్యూర్ లవ్ స్టోరీని ఒక కాంటెంపరీ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో చెప్పడం నాకు ఇంకా నచ్చింది. సో
ఆ, ఒక చిన్న పాయింట్ ఏంటంటే అగ్రి విత్ యూ. సో ఏంటంటే మనం ప్రతిదానికి ఒక బేసిస్ ఉంటుంది. అంటే మనం ఏదైనా పని చేసేటప్పుడు మనం చేసే ప్రతి టాస్క్ కూడా ఒక చిన్న బేసిస్ పెట్టుకొని చేస్తాం. అంటే మన డైలీ కార్యక్రమాలలో కూడా చూసుకుంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పని చేయాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు నా కలీగ్ చేశాడు అంతకంటే బాగా చేయాలి, లేకపోతే కలీగ్ ఇలాంటి పని చేశాడు మనం ఇలా చేద్దాము. ప్రతిదానికి మనం తీసుకున్న ప్రతి డెసిషన్కి ఒక బేసిస్ ఉంటుంది. అలా ఈ లవ్ స్టోరీ చేస్తున్నప్పుడు మేము మేము అనుకున్నాం అనమాట. అంటే మనం చేస్తున్న స్టోరీ యాక్సెప్ట్ చేస్తారు అని అనుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే, మరో చరిత్ర క్లైమాక్స్ కానీ లేకపోతే ఆ, ఆ, మరో చరిత్ర క్లైమాక్స్ కానీ లేకపోతే గీతాంజలి క్లైమాక్స్లు కానీ చూసుకుంటే ఇట్స్ ఎంటైర్లీ అంటే మనం కూడా అలాంటి అప్రోచ్లో ఉన్నాము అన్న పాయింట్ అనిపించింది అనమాట. దట్స్ ద రీజన్ చెప్పాం. అంటే అలాంటి సినిమా అవ్వచ్చు అని చెప్పేసి. సో అంటే ఆ విషయంలో తప్పేం లేదు. అంటే మనం ఒక ఒక పని అనుకున్నప్పుడు మనం చేయాలనుకున్న పనికి దట్ టాస్క్ అనమాట. అంటే ఆ, ఇప్పుడు కాంటెంపరీ పాలిటిక్స్ అంటే ఫస్ట్ నుంచి కూడా మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కుల రాజకీయాలే నడుస్తూ ఉన్నాయి. అయితే కుల రాజకీయాలు తక్కువ అవుతాయి అని అనుకుంటున్నాం మనం, కానీ ఇంక రోజు రోజుకి పెరుగుతున్నాయి అన్నమాట. సో కుల రాజకీయాలను సపోర్ట్ చేయడానికి ఏం చెప్పలేదు అవి. కుల రాజకీయాలు ఇలా ఉన్నాయి అంటే ఒక 18 సంవత్సరాల కుర్రాడు నాకు ఓటు హక్కు వచ్చిందన్న నేను ఊరికి ఓటేయడానికి వెళ్తున్నానంటే, ఒరే నీకు నాకు తెలుసు నువ్వు నీ కులపోడికే ఓటేస్తావు అని చెప్పడం. అది మనం నిజంగా మనం గుండె మీద చేసుకుంటే మన ఆఫీసులలోనే ఆ, ఎంత కుల రాజకీయం ఉంటుందో మనకు తెలుసు. మన మన జీవితాలలో మన పక్కన ఈ మనోడేరా అని చెప్పి చెవులో అనుకుంటూ ఉంటాం. సో అది కాంటెంపరీగా అనిపించింది నాకు. అంటాడు కదా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేవాడు, నేను మా ఊళ్ళో నేనే గెలుస్తా అన్నా, నా కులపు వాళ్ళు అందరు నాకే ఓటేస్తారు, మా ఊళ్ళో 300 కమ్మ గడపలు, 200 కాపు గడపలు, 100 రెడ్డి గడపలు, 100 రాజు గడపలు ఉన్నాయి, బట్ ఫైనల్ మాత్రం మా కులపోళ్ళు నాకే ఓటేస్తారన్నా అని అంటాడు. హీరోయిన్ కూడా అడుగుతుంది, ఏంటి కులం అంత ఇంపార్టెంట్ అంటే, ప్రేమించడానికి కులం అక్కర్లేదమ్మాయి, బట్ రాజకీయాలలో మాత్రం కులం కావాలి. రా రంగులన్నీ లోపల ఉంచుకొని రాజకీయ నాయకులు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు అనే పాయింట్. అంటే ఇట్స్ నాట్ సపోర్టింగ్ ద కుల రాజకీయాలు, ఎత్తి చూపుతున్నాం. అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాం అనే పాయింట్ని ఎత్తి చూపాం అంతే ఈ సినిమాలో. హానెస్ట్లీ తప్పు యాక్చువల్గా మీరు చెప్పింది. ప్రతి ఫిల్మ్ మేకర్ స్టోరీ స్క్రీన్ ప్లే మీదనే దృష్టి పెడతాడు. మనం సి మనం చేస్తున్న పని కరెక్టా కాదా అని ఆ, కొంత దూరం వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఓకే. సో స్టోరీ స్క్రీన్ ప్లే మీద కనుక దృష్టి పెట్టకపోతే ప్రోడక్ట్ తయారవ్వదు యాక్చువల్గా. సో మీరు చెప్పింది రాంగ్ యాక్చువల్లీ. యా, ఈ అందమైన లవ్ స్టోరీకి మంచి లొకేషన్స్ కావాలి, మంచి కాస్ట్యూమ్స్ ఉండాలి అనేది తీసుకున్న డెసిషన్. అలా ప్రొడక్షన్ డిజైన్ జరిగింది. బట్ నాకు తెలిసైతే ఫస్ట్ హాఫ్లో ఆ ఓవర్ డోస్ ఆఫ్ రొమాన్స్ వల్ల మీకు ఆ ఫీలింగ్ వచ్చిందేమో, కానీ ఇట్స్ ఎ బ్రిలియంట్ స్టోరీ అండ్ బ్రిలియంట్ స్క్రీన్ ప్లే. దాంట్లో ఏమాత్రం తిరగలేదు. ఎందుకంటే సినిమా నచ్చిన వాళ్ళు ఒక సినిమాను 100 మంది అంటే సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా బయటకు వచ్చి మనం అంటాం, అరే అమ్మ సూపర్ హిట్ అయిందిరా, ఎందుకైందో తెలియదు అని చాలా మంది మనం చెవుల్లో అనుకుంటా ఉంటాం. మొన్న రీసెంట్ సూపర్ హిట్స్ కూడా మనం అనుకున్నాం, అది అసలు ఎందుకైందో తెలియదు బాస్, ఆ పెద్ద ఏదో 2 సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల దీనికి జనాలు అందరూ వచ్చేసారు, కానీ దాంట్లో అంత సీన్ లేదు బాస్ అని నేను విన్నాను మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ నుంచి. సో హిట్ అయిన ప్రతి సినిమా స్క్రీన్ ప్లేలు సూపర్గా ఉండవు. మీరు అంటున్నట్టుగా మీకు నచ్చకపోయినంత మాత్రాన దాని మీద కథ స్క్రీన్ ప్లేలో ఫోకస్ చేయలేదు అనేది మాట అవాస్తవం అనమాట. డెఫినెట్లీ ఒళ్ళు దగ్గర పెట్టుకొనే వర్క్ చేసాం. సో ఇప్పుడు మీరు ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు, ఐఐటి ఎంట్రన్స్, మేబీ మీ అబ్బాయి ఫ్యూచర్లో, అబ్బాయి ఐఐటి ఎంట్రన్స్ లో సీట్ వచ్చినంత మాత్రాన మీ వాడు అందరికంటే ఇంటెలిజెంట్ కాదు, సీట్ రానంత మాత్రాన ఇంటెలిజెంట్ కాకుండా పోడు. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అరౌండ్ హిమ్ టు అచీవ్ సంథింగ్. సో ఈ కేసులో మేము ఫస్ట్ హాఫ్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయి.
అది మిస్టేక్స్ అంటే ఓవర్ డోస్ ఆఫ్ రొమాన్స్. సో దాన్ని కట్ చేయడం వల్ల ఇట్ హ్యాస్ బికమ్ ఎ వండర్ఫుల్ ప్రోడక్ట్. సో యూర్ రాంగ్.